నమస్తే ఫ్రెండ్స్, మన సినీలోకం ఎక్స్ ఛానల్కి స్వాగతం. రవితేజ నటించిన ఇరుముడి సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్గా నడుస్తోంది. కానీ ఇదే సమయంలో ఈ సినిమా చుట్టూ ఒక వివాదం కూడా మొదలైంది. సినిమాలో గవర్నమెంట్ స్కూల్స్, టీచర్లకు సంబంధించిన కొన్ని సీన్స్పై ఏపీ టీచర్ల సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఈ విషయం ఏకంగా ఏపీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దగ్గరకు వెళ్లడంతో ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్గా మారింది. అసలు సినిమాలో ఏ సీన్స్ చూసి టీచర్లు హర్ట్ అయ్యారు? వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేశారు? ఆ కంప్లైంట్ లోకేష్ గారి దగ్గరకు ఎలా వెళ్ళింది? ఒకవేళ ఈ ఇష్యూ సీరియస్ అయితే ఆ సీన్స్ని సినిమా నుంచి తీసేస్తారా? అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా ఈ ఇష్యూ ఎలా మొదలైందంటే, ఇరుముడి సినిమాలో గవర్నమెంట్ స్కూల్స్, అక్కడ పనిచేసే టీచర్లకు సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ చూసిన కొంతమంది టీచర్లు వాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో టీచర్లను తప్పుగా, నెగటివ్గా చూపించారని వాళ్లు ఫీల్ అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతోమంది పిల్లలు చదువుకుంటారు. ముఖ్యంగా సామాన్య కుటుంబాల పిల్లలకు ఈ స్కూల్సు చాలా ఇంపార్టెంట్. అలాంటి స్కూల్స్, అక్కడ పనిచేసే టీచర్లను సినిమాలో నెగటివ్గా చూపిస్తే సినిమా చూసే వాళ్లకు టీచర్లపై తప్పు అభిప్రాయం వచ్చే అవకాశం ఉందని టీచర్లు అంటున్నారు. అందుకే సినిమా తీసేటప్పుడు ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని వాళ్లు చెబుతున్నారు. తమ వృత్తిని, గవర్నమెంట్ స్కూల్స్ని తప్పుగా చూపించే సీన్స్ ఉంటే వాటిని రివ్యూ చేసి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ్నుంచి ఈ ఇష్యూ ఇంకాస్త పెద్దదైంది. ఒక టీచర్ల ఎమ్మెల్సీ ఈ విషయాన్ని నేరుగా ఏపీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దగ్గరకు తీసుకెళ్లినట్లు సమాచారం. సినిమాలో టీచర్లను అవమానించేలా ఉన్న సీన్స్పై చర్యలు తీసుకోవాలని, ఆ సీన్స్ని సినిమా నుంచి తొలగించేలా చూడాలని కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడొక విషయం చాలా క్లియర్గా చెప్పాలి. ప్రస్తుతం నారా లోకేష్ గారు ఆ సీన్స్ తీసేయాలని ఆర్డర్ ఇచ్చినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రభుత్వం కూడా ఆ సీన్స్ని వెంటనే తొలగించాలని ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. ఇప్పటికి జరిగినది ఏంటంటే, ఈ విషయంపై ఒక కంప్లైంట్ మంత్రిగారి దగ్గరకు వెళ్ళింది, అంతే. కాబట్టి ఇరుముడి సినిమాలో సీన్స్ తీసేస్తున్నారు అని ఇప్పుడే ఫిక్స్ అవ్వడం కరెక్ట్ కాదు. మరోవైపు ఈ ఇష్యూపై మూవీ లవర్స్ నుంచి కూడా వేరే రియాక్షన్ వస్తోంది. వాళ్ళు ఏమంటున్నారంటే, సినిమా అంటే సినిమాలాగే చూడాలి కదా. సినిమాలో ఒక టీచర్ క్యారెక్టర్ని నెగటివ్గా చూపించినంత మాత్రాన బయట ఉన్న టీచర్లు అందరూ అలాగే ఉంటారని ఎవరు అనుకుంటారు? సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్స్ని విలన్లుగా చూపిస్తారు. లాయర్స్ని, డాక్టర్స్ని కూడా నెగటివ్గా చూపించిన సినిమాలు చాలా ఉన్నాయి. అవన్నీ కథలో భాగమే కదా అని మూవీ లవర్స్ అంటున్నారు. అంతేకాదు, సినిమా మొదట్లోనే ఇది కల్పిత కథ అని డిస్క్లైమర్ కూడా చూపిస్తారని వాళ్లు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఒక సినిమాలోని క్యారెక్టర్ని మొత్తం టీచర్లకు, మొత్తం గవర్నమెంట్ స్కూల్స్కి లింక్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే టీచర్ల పాయింట్ కూడా అర్థం చేసుకోవచ్చు. తమ గురించి తప్పుగా చూపించారని వాళ్లు ఫీల్ అవుతున్నప్పుడు దానిపై మాట్లాడటం కూడా సహజమే. అదే సమయంలో సినిమా అనేది ఫిక్షన్ కాబట్టి కథలోని ప్రతి క్యారెక్టర్ని నిజ జీవితంతో పోల్చడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఇప్పుడు అందరి చూపు ఈ కంప్లైంట్పై పడింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆ సీన్స్ని సినిమా నుంచి నిజంగానే తీసేస్తారా? ఏమైనా మార్పులు చేస్తారా? లేక సినిమా కథలో భాగంగానే ఆ సీన్స్ని అలాగే ఉంచుతారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మాత్రం అధికారికంగా ఎలాంటి నిర్ణయం వచ్చినట్లు లేదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ని నమ్మకుండా అధికారిక సమాచారం వచ్చే వరకు వెయిట్ చేయడం మంచిది. ఇరుముడి సినిమా చుట్టూ మొదలైన ఈ వివాదం ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గరకు వెళ్ళింది. ఇక ఈ ఇష్యూపై ప్రభుత్వం నుంచి లేదా సినిమా టీం నుంచి ఏదైనా అధికారిక రియాక్షన్ వస్తుందా అనేది చూడాలి. ఇలాంటి ఫాస్ట్ అండ్ జెన్యూన్ సినిమా అప్డేట్స్ కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.